వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టులోనే ఎదుర్కొంటామన్నారు మాల సింహగర్జన నేతలు. దళితులను విడగొట్టే బీజేపీ కుట్రలను తిప్పికొడతామన్నారు. అంబేద్కర్ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఓటు బ్యాంకు కోసమే బీజేపీ వర్గీకరణను తీసుకొచ్చిందన్నారు మాల నేతలు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టులోనే ఎదుర్కొంటామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏపీ గుంటూరులో మాలల సింహగర్జన సభకు హాజరయ్యారు. మాలల సత్తా ఏమిటో పరేడ్ గ్రౌండ్స్ తో తెలిసిపోయిందన్నారు. దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాలలంతా ఐక్యంగా ఉండి కొట్లాడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు వివేక్. మన దమ్ము ధైర్యం మనం చూపించుకోవాలి, పొలిటికలీ కొట్లాడాలి. లేకుంటే వీళ్ళు కోర్టుకు వెళ్లి, ఎందుకంటే కోర్టులో అందరు అగ్రకులాలు ఉన్నారు, వారు జడ్జిమెంట్ ఏదైతే ఉందో మన దళితులకు రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఈ కుట్రతోనే మనకు అన్ని జడ్జిమెంట్స్ రావడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎవరైనా ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది ఉన్నదా లేదా? లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఒక గౌరవం కల్పించారు. వెనుకబడ్డ వర్గాల కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు. అంబేద్కర్ మనవడు యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్ విద్యా హక్కును ప్రైవేటీకరించారని చెప్పారు. లేబర్ కమ్యూనిటీ కోసం రాజ్యాంగంలో 42 క్లాజులు అంబేద్కర్ రూపొందించారని చెప్పారు. పని గంటలను తగ్గించింది అంబేద్కరేనన్నారు యశ్వంత్ అంబేద్కర్. When Baba Sahib is alive, now these people, their aim and object is this, to scheduled caste and scheduled caste people only. Oppose the Baba Sahib revolutions, oppose the education. When the education is become a private, our people not afford this education fees. This is the thing is going on. దేశంలో మాల మాదిగలను ఎవరు విడదీశారో, ఎవరు కుట్ర చేశారో అందరికీ తెలుసన్నారు ఏపీ కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్. తెలంగాణలో ఉన్న మాదిగలు తప్ప దేశంలో ఉన్న మాదిగలు అందరూ వ్యతిరేకమే అన్నారు. మాదిగలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి బీజేపీ వర్గీకరణ చేస్తోందన్నారు. మాల మాదిగలను విడదీసే హక్కు పార్లమెంటుకు తప్ప ఎవరికీ హక్కు లేదన్నారు హర్ష కుమార్. మనందరికీ తెలుసు. ఆ కుట్ర పూర్తిమైన తీర్పు నుంచి ఇది భారతదేశంలో ఉన్న మాదిగలందరూ, ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మాదిగలు తప్పితే భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకమే. బీజేపీలో ఉన్న మాదిగ ఎంపీలు ఈ తీర్పుకి ఏమన్నా ఫేవర్గా ఉన్నారా? అందరూ ఉత్తర భారతం అంతా ఈ తీర్పుకు వ్యతిరేకమే. వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు మాలల సింహగర్జన సభ తీర్మానం చేసింది. రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలను తిప్పి కొడతామని ప్రకటించారు నేతలు. రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీం తీర్పు ఉందని చెప్పారు. క్రిమిలేయర్ పేరుతో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రను బీజేపీ చేస్తోందని మండిపడ్డారు.